భయం లేకుండా సూటిగా నిర్భయంగా మాట్లాడుతున్న ప్రహ్లాదుని మాటలు తండ్రి అయిన హిరణ్యకశిపుని చెవులకు ములుకుల్లా నాటుకున్నాయి. పెదవులు కొరుకుతూ గురుసుతుని చూచి శత్రువు కథలు నేర్పించాడని తలచి ఇలా అన్నాడు. అతి సమర్థంగా నీతిశాస్త్రాలలో పారంగతుణ్ణి చేస్తానని పిల్లవాడిని అలా తీసుకుని పోయి కుటిల బుద్ధితో వానికి శత్రుశాస్త్రాలు బోధించావు. భృగువంశోత్తముడవని నమ్మాను. బ్రాహ్మణ వేషంలో ఉన్నావే తప్ప నీవు నిజానికి బ్రాహ్మణుడవు కావు. దానికి సమాధానంగా పురోహితుడు ఇలా సమాధానం చెప్పాడు. మా వలన తప్పేమీ లేదు. మేము విరోధి శాస్త్రాలు చెప్పలేదు. ఇతరులెవ్వరూ చెప్పలేదు. మీ కుమారునకు ఇదంతా స్వభావసిద్ధంగా వచ్చింది. మిత్రులము పురోహితులము పాత్రులమే మదియుగాక భార్గవులము నీ పుత్రుని నిటువలె జేయగ శత్రులమే దైత్య జలధి చంద్రమ వింటే. దైత్యోత్తమ, మేము మీకు మిత్రులము పురోహితులము, తగిన అర్హత కలవారము, అదిగాక భృగువంశ సంజాతులము. నీ కొడుకును ఇలా చేయడానికి మేమేమైనా నీ శత్రువులమా? జై శ్రీకృష్ణ.